మీకు స్టడీ స్కిల్స్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాల్సిన స్టడీ స్కిల్ ఏంటంటే, నేను చదివిన ఒక బుక్లో నుంచి ఒక స్టోరీ అండి. ఒక ఫేమస్ సైన్యాధ్యక్షుడు ఒక బుక్ రాశాడు, సీక్రెట్స్ ఆఫ్ వార్ అని. ఈ సీక్రెట్స్ ఆఫ్ వార్ అనే బుక్లో ఆయన చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు అపోనెంట్ సైనికుడు ఎవరైనా ఒక్కడే ఒంటరిగా దొరికినప్పుడు అతన్ని కంప్లీట్గా రౌండ్ ఆఫ్ చేసి అతని మీద మనం అటాక్ చేయకూడదని చెప్తున్నాడు. అతనికి పారిపోవటానికి దారి ఇచ్చి అతని మీద అటాక్ చేయాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకని అంటే, అతనికి పారిపోవడానికి దారి ఇచ్చి మనం అతని మీద అటాక్ చేస్తున్నట్లయితే అతను ఏమని ఫీల్ అవుతాడంటే, నాకు ఇంకా నేను పారిపోవడానికి దారి ఉంది, ఎస్కేప్ అవడానికి ఇంకా మార్గాలు ఉన్నాయి అని చెప్పేసి అతను పూర్తి ఎఫర్ట్ పెట్టి యుద్ధం చేయడు. అలా కాకుండా మనం అతన్ని సర్కిల్ చేసి, అంటే రౌండ్ ఆఫ్ చేసేసి అతని మీద మనం అటాక్ చేసినట్లయితే అతను అనుకుంటాడు, ఇంకా నాకు ఛాన్సే లేదు, పారిపోవడానికి దారే లేదు, కాబట్టి డూ ఆర్ డై, ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధంలో డూ ఆర్ డై చేయాలి అని అతను పూర్తి ఎఫర్ట్ పెట్టి ఆ యుద్ధాన్ని చేస్తాడు. కాబట్టి ఇది మనం చదువుకునే స్టూడెంట్స్కి ఎలా అప్లై చేస్తామంటే, రేపు రాసే ఫ్రీ ఫైనల్ ఉంది, నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ ఉంది, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని ఎస్కేప్ అవ్వకూడదు. దెర్ ఈస్ ఎ లాస్ట్ ఛాన్స్. ఇంక ఇదే ఆఖరి ప్రయత్నం, ఇదే ఆఖరి ఛాన్స్, ఇంకా నాకు ఇంకొక మార్గం లేదు. ఎలా అయితే ఆ సైనికుని రౌండ్ ఆఫ్ చేసినప్పుడు దెర్ ఈస్ నో సెకండ్ ఛాన్స్ లేదని పూర్తి ఎఫర్ట్ పెట్టి యుద్ధం చేస్తాడు. మనం కూడా చదువుకునేటప్పుడు, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఇంక నాకు ఇదే లాస్ట్ ఛాన్స్, కాబట్టి నా పూర్తి ఎఫర్ట్ దీనికే పెట్టాలి, నా పూర్తి కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టాలి, నేను దీని మీద పూర్తిగా కూర్చొని చక్కగా చదివి రేపు రాసేటటువంటి పరీక్షలో విజయం సాధించాలని ఆలోచించగలిగినట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మంచి ఎఫర్ట్ పెట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా సెకండరీ ఛాన్స్ ఉంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఫైనల్ ఛాన్స్ అన్నట్లుగా ఉన్నట్టయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ. నా చెప్పినటువంటి ఇది మీకు నచ్చిందని భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.